Hi friends, welcome to our channel Cricket Wicket at the rate 28. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. బంగ్లాదేశ్ బ్యాటర్స్ దిలారా అఖ్తర్ వికెట్ తీసింది. రేణుకా సింగ్ ఠాకూర్, జూయేరియా ఫెర్డోస్ మరియు శోభనా మోస్ట్రే ఇద్దరు కలిపి 51 పరుగుల భాగస్వామ్యం చేశారు. జూయేరియా ఫెర్డోస్ ఈరోజు చాలా స్లో ఇన్నింగ్స్ ఆడింది. 33 పరుగులు మాత్రమే చేసింది 31 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది నందిని శర్మ. శోభనా మోస్ట్రే మరియు నిగార్ సుల్తానా ఇద్దరు కలిపి 20 పరుగుల భాగస్వామ్యం చేశారు. శోభనా మోస్ట్రే 22 పరుగులు చేసింది 26 బంతుల్లో. చాలా స్లో ఇన్నింగ్స్ ఆడింది. తన వికెట్ తీసింది రాధా యాదవ్. నిగర్ సుల్తానా మరియు షర్మీన్ అఖ్తర్ ఇద్దరు కలిపి 27 పరుగుల భాగస్వామ్యం చేశారు. నిగర్ సుల్తానా 32 పరుగులు చేసింది 27 బంతుల్లో. ఈరోజు అంత మంచిగా రాణించలేదు. స్లో ఇన్నింగ్స్ ఆడింది. వికెట్ తీసింది రాధా యాదవ్. షర్మీన్ అఖ్తర్ రిటైర్డ్ అవుట్. షోనా అఖ్తర్ 13 పరుగులు చేసింది 10 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది శ్రీ చరణి. రీతూ మోని వికెట్ తీసింది రాధా యాదవ్. నాహిదా అఖ్తర్ వికెట్ తీసింది శ్రీ చరణి. దీంతో బంగ్లాదేశ్ టీమ్ స్కోర్ వచ్చేసి 136 ఫర్ 8 ఇన్ 20 ఓవర్స్. ఇండియన్ టీమ్ బౌలర్స్ రాధా యాదవ్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చింది. అలాగే కీలకమైన 3 వికెట్లు తీసింది. శ్రీచరణి కూడా చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. అలాగే 2 వికెట్లు తీసింది. 21 పరుగులు ఇచ్చి 4 ఓవర్లలో. రేణుకా సింగ్ ఠాకూర్ 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. నందిని శర్మ 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇండియా టీం మ్యాచ్ గెలవాలంటే 137 పరుగులు కొట్టాలి. ఇండియన్ టీమ్ ఓపెనర్స్ స్మృతి మందాన మరియు షెఫాలి వర్మ ఇద్దరు కలిపి 31 పరుగుల భాగస్వామ్యం చేశారు. స్మృతి మందాన ఈరోజు అంత మంచిగా రాణించలేదు. తన వికెట్ తీసింది మరుఫా అఖ్తర్. షెఫాలి వర్మ మరియు ఎస్టికా బాట్యా ఇద్దరు కలిపి 45 పరుగుల భాగస్వామ్యం చేశారు. షెఫాలి వర్మ 53 పరుగులు చేసింది 34 బంతుల్లో. అలాగే తన 18th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది షెఫాలి వర్మ. అలాగే తన వికెట్ తీసింది నహిదా అఖ్తర్. ఎస్టికా బాత్యా 23 పరుగులు చేసింది 18 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది రీతూ మోని. రిచా ఘోష్ మ్యాచ్ తొందరగా ఫినిష్ చేద్దామని తనని బ్యాటింగ్ ఆర్డర్లో తొందరగా పంపించారు. కానీ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. తన వికెట్ తీసింది రబియా ఖాన్. జెమియా రాడ్రిగ్యూస్ మరియు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు కలిపి 30 పరుగుల భాగస్వామ్యం చేశారు. జెమియా రాడ్రిగ్యూస్ 26 పరుగులు చేసింది 15 బంతుల్లో. లాస్ట్కు వచ్చి చిన్న క్యామియో నాక్ చేసింది. అలాగే తన వికెట్ తీసింది రీతూ మోని. హర్మన్ప్రీత్ కౌర్ 13 పరుగులు చేసింది 14 బంతుల్లో. ఇండియన్ టీమ్ స్కోర్ 139 ఫర్ 5 ఇన్ 16.5 ఓవర్స్. బంగ్లాదేశ్ బౌలర్స్ రితు మోని 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. మరూఫా అఖ్తర్ 3 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. రబియా ఖాన్ 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. నహిదా అఖ్తర్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇండియన్ టీం 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి షెఫాలి వర్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్. నెదర్లాండ్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. సౌత్ ఆఫ్రికా టీం ఓపెనర్స్ లారా ఓల్వాట్ మరియు తన్జిమ్ బ్రిట్స్ ఇద్దరు కలిపి 121 పరుగుల భాగస్వామ్యం చేశారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు ఇద్దరు ఓపెనర్స్. లారా ఓల్వాట్ 45 పరుగులు చేసింది 36 బంతుల్లో. వికెట్ తీసింది హెనా లాందీర్. తన్జిమ్ బ్రిట్స్ మరియు అనేరి డర్క్సెన్ ఇద్దరు కలిపి 87 పరుగుల భాగస్వామ్యం చేశారు. తన్జిమ్ బ్రిట్స్ 114 పరుగులు చేసింది 69 బంతుల్లో. అలాగే తన మెయిడెన్ సెంచరీ ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది.
అండేరి డర్క్సేన్ 37 పరుగులు చేసింది 16 బంతుల్లో. చిన్న క్యామియో నాక్ ప్లే చేసింది. సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ 208 ఫర్ 1 ఇన్ 20 ఓవర్స్. నెదర్లాండ్ బౌలర్స్ హ్యానా ల్యాందీర్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీసింది. కార్లెన్ డిలాంగ్ చాలా మంచి బౌలింగ్ చేసింది. పరుగులు కట్టడి చేసింది. మిగతా ప్లేయర్స్ అందరూ చాలా ఎక్స్పెన్సివ్, కానీ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చింది క్యార్లన్ డిలాంగ్. నెదర్లాండ్ టీం మ్యాచ్ గెలవాలంటే 209 రన్స్ కొట్టాలి. నెదర్లాండ్ టీం ఓపెనర్స్ పీబే మొల్కెన్ బోర్ మరియు సాన్యా కురానా ఇద్దరు కలిపి 58 పరుగుల భాగస్వామ్యం చేశారు. సానియా కురానా 36 పరుగులు చేసింది 30 బంతుల్లో. కొంచెం స్లో ఇన్నింగ్స్ ఆడింది. వికెట్ తీసింది క్లోయి ట్రయాన్. ఫీబే మొల్కన్బోర్ మరియు స్టెర్ క్యాలిస్ ఇద్దరు కలిపి 42 పరుగుల భాగస్వామ్యం చేశారు. స్టెర్ క్యాలిస్ 26 పరుగులు చేసింది 28 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది షబ్నిమ్ ఇస్మాయిల్. ఫీవే మొల్కెన్బోర్ 41 పరుగులు చేసింది 41 బంతుల్లో. చాలా స్లో ఇన్నింగ్స్ ఆడింది. రన్అట్ బై డేన్ వ్యాన్ నికర్క్. బబెట్ డిలేడా ఈరోజు అంత మంచిగా రాణించలేదు. అలాగే తన వికెట్ తీసింది అయబొంగా కాకా. రాబిన్ రిచ్కే వికెట్ తీసింది క్లోయి ట్రయాన్. ఫెడ్రిక్ ఓవర్ డిక్ వికెట్ తీసింది నడెన్ డీక్లర్క్. ఐరిస్ జిల్లింగ్ మరియు హెనా లాందీర్ ఇద్దరు వికెట్లు తీసింది అయబొంగా కాకా. నెదర్లాండ్ టీమ్ స్కోర్ 120 ఫర్ 8 ఇన్ 20 ఓవర్స్. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయబొంగా కాకా 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసింది. క్లోయి ట్రయన్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించింది. కీలకమైన 2 వికెట్లు తీసింది. సౌత్ ఆఫ్రికా 88 పరుగుల తేడాతో నెదర్లాండ్ టీంపై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి తంజిమ్ బ్రిట్స్.